శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము కానీ, ఈ జన్మలో నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాశిలో కోటీశ్వరులు కాబోతున్నారు, కోట్లు సంపాదించబోతున్నారు. అంటే కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఉంటుందండి. కొందరు అదృష్టం ఎలా ఎటు నుంచి అదృష్టం ఎలా వచ్చేది వారికి తెలియదు. నా దగ్గరికి ఇతని పేరేంది విజయ్ కుమార్ అని ఒక పిల్లోడు నా దగ్గరికి వచ్చాడు కరెక్షన్కి. తన జన్మ జాతకాన్ని మొత్తం పరిశీలన చేసినప్పుడు నాకు జన్మ జాతకంలో ఏంటంటే, నీకేమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అడిగితే ఇల్లు తప్ప నాకేం లేదన్నాడు. మరి వివాహం జరిగితే మీ అత్తగారికి ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయంట? ఏమి లేదు సార్, వాళ్ళనే నేను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నా భార్యనే ఒక రూపాయి కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పొజిషన్ లేదని నాకు తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను. మరి ఏంటంటే నీ చేతిలో అరచేతిలో పుట్టుమచ్చ ఉంది, నువ్వు కోట్లకు పడగలెత్తుతావు అని ఉందంటే, ఏమో సార్ మీ నోటి వాక్యాన అయితే మరి నాకు సంతోషమే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నేను ఒకరి దగ్గర నేను అకౌంటెంట్గా పనిచేస్తున్నానని చెప్పాడు. చూద్దాం, సరే మరి నేనైతే కరెక్షన్ ఇస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా నోట్లో నుంచి వచ్చిన మాట పొల్లుపోదు, నేను ఖచ్చితంగా జరుగుతాను, కోటీశ్వరుడు అవుతావు అని చెప్పాను. సరే సార్ అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. కరెక్ట్గా ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే బెంజ్ కార్లో వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే బెంజ్ కార్లో వచ్చి బెంజ్ కాలాల తాళాలు గుత్తి అక్కడ పెట్టి నాతో మాట్లాడుతున్నాడు. తెలుస్తుంది కదా మనకు, కార్కి ఏకి ఏమో ఎలా వచ్చాడన్న కార్ ఆడబెట్టి ఆ ఫోన్ అక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్పాను అతనికి, ఏంటి నేను గుర్తుపట్టలేదు అతన్ని. ఆయనే నన్ను చెప్పాడు, నాకు ఉన్న విషయం చెప్పాడు. నేను అతన్ని గుర్తుపట్టలేదు, ఎందుకంటే మొత్తం చేంజ్ అయిపోయాడు, మొత్తం వ్యవస్థ మొత్తం మారిపోయింది అతన్ని. ఏంటి అసలు చరిత్ర ఏందని నేను తెలుసుకుంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇతను అకౌంటెంట్గా ఉన్నాడు కదా, ఆ అకౌంటెంట్గా ఉన్నటువంటి అతను ఏంటంటే పెద్ద కోటీశ్వరుడు. అతను ఆ కోటీశ్వరుడు బాగా సంపాదించాడు. అతనికి సినిమా థియేటర్లు కొన్ని ఉన్నాయి, అన్ని రకరకాలుగా బాగా సంపాదించి బాగా కోటీశ్వరుడు అండి. ఈ కోటీశ్వరుడు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో సంబంధం లేకుండా వాళ్ళు కష్టపడి చదువుకొని బాగా వేల కోట్లు సంపాదించారు. అమెరికాలో పెద్ద ప్రాజెక్టులు నడిపిస్తున్నారు. వాళ్ళ కొడుకులు సంపాదించే ఆస్తి ఇతనికి ఒక 10% ఉంది, వాళ్ళకు 90-100% వాళ్ళకే ఉంది. అంటే అతను సుమారుగా ఒక కొన్ని వేల కోట్లకు లక్షల కోట్లకు ఉంటే ఇతను కొన్ని కోట్లకే ఉన్నాడు, కానీ ఈయన కోటీశ్వరుడు. అయితే ఇతను అకౌంట్స్ చూసుకుంటాడు కదా, అన్ని టోటల్ A to Z, ఇంటి సామాన్లు, ఇది కరెంటు బిల్లు, పవర్ బిల్లు, ఏ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, మొత్తం టోటల్ ఇతనే. ఏది కావాలన్నా అతనే చేసి పెడతాడు. అయితే వాళ్ళ మదరు, అంటే ఆ ముసలాయన వాళ్ళ భార్య చనిపోయింది. చనిపోతే ఇతను ఫోన్ చేశాడు వాళ్ళ కొడుకులకి. ఫోన్ చేస్తే తల్లి చనిపోయిందని సమాధానం ఎట్లా వచ్చిందంటే, అక్కడ నుండి నేను ఇక్కడికి రాలేను, ఎందుకంటే అమెరికా నుండి ఇక్కడికి రావాలంటే, అమెరికా నుండి ఇండియాకి రావాలంటే సుమారుగా నా ప్రాజెక్ట్ అంతా నాకు అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నాయి, మీరే చేయండి, నేను వీలైనప్పుడు నేను వస్తానులే అని చెప్పేసి ఫోన్ కట్ చేశాడంట. ఆ కార్యక్రమాన్ని మీరే చేయండి, నేను రాలేను, పరిస్థితి నాకు అంత ఇబ్బందిగా. ఒకవేళ అతను రావాలంటే డైరెక్ట్గా చార్టెడ్ ఫ్లైట్ మాట్లాడుకొని ఇండియాలో దిగొచ్చండి, ఒక రోజులో దిగిపోవచ్చు. అతను తల్లి సంస్కారాలు చేసి టెక్కిమని వెళ్ళిపోవచ్చు, అంత రిచ్. అది ఏం చేశాడంటే వాళ్ళ సార్కి చెప్పాడు, ఇట్లా అబ్బాయి రానని చెప్పాడు సార్, మనమే చేయమని చెప్పాడంటే అతని మనసులో పడిపోయింది, ఎందుకు ఈ కోట్ల రూపాయలు, ఎందుకు ఈ లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు నేనేం చేయాలి, తల్లి చనిపోతే రాలేనప్పుడు వాడు నా కొడుకే కాడని చెప్పాడు. ఆ ముసలాయన ఏం చేశాడంటే, అనాథ ఆశ్రమానికి మొత్తం ఆస్తిపాస్తులన్నీ నా తదనంతరం వాటికే చెందాలి, వాళ్ళకే చెందాలి అని చెప్పేసి అతనితో ఇతను ట్రావెల్ చేస్తున్న ఇతనికి దాంట్లో ఒక 20% షేర్ ఇచ్చాడండి. 20% షేర్ ఇతనికి రాసి అతను ఇచ్చేశాడు. ఇతను రాసి ఇచ్చిన తర్వాత ఆ భార్య లేదన్న మనోవేదనతో ఆ ముసలాయన చనిపోయాడు.
పర్ఫెక్ట్గా ఇతనికి ఏ ఏ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు 20% ఈయనకి ఇచ్చి మిగతాది పంచ్అవుట్ చేసి లాయర్తోని అప్పుడే వాళ్ళు వీలునామా రాసి వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళకి ఆస్తులు వెళ్ళిపోయినాయి. ఈయనకు 20% ఇటు వచ్చేసింది. ఈయనకు 20% వచ్చినటువంటి ఆస్తుల విలువ వచ్చేసి 80 కోట్లు. 20% 80 కోట్లతోనే సెట్ అయిపోయాడు. అతనే చేశాడు 80 కోట్లు మన మన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్టార్ట్ చేశాడు. అయిపోయిందండి, రేంజ్ అవుట్ అయిపోయాడు. గోప్యంగా ఉంచుతున్నాను, అతని పేరు మాత్రం నేను చెప్పట్లేదు, గోప్యంగా ఉంచుతున్నాను. అవకాశం, అదృష్టం, ఏ జన్మలో ఏం చేసుకున్న పుణ్యఫలమో, సంతోషం, హ్యాపీగా ఉన్నాడు. అంటే కొడుకులు కూడా ఇంతవరకు నా నాన్నగారు ఇన్ని ఆస్తులు అటు రాశారు ఇటు రాశారని మళ్ళీ కోర్టులో కేసులు కానీ ఇతని మీద ఇబ్బంది పెట్టడం కానీ ఏం లేదండి. అయిపోయింది, మొత్తం క్లోజ్. ముసలైన ఆస్తులు సంపాదించుకోవడం మేమైతే అతనిది కాదు, అతను సంపాదించుకుని అతనే రాసేసుకున్నాడు, అది పుణ్యఫలం అని కొడుకులు కూడా వదిలిపెట్టేశారు. 80% పోని ట్రస్ట్కి పోని, ఏదైనా ట్రస్ట్కి పోని, వాళ్ళైనా బాగుపడుతున్నా వదిలేశారట. ఇంతవరకు వాళ్ళ అక్క నుండి ఒక ఫోన్ చేసి ఇతను అకౌంటెంట్కి ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడలేదట. ఒకే ఒకసారి ఏదైనా మాట్లాడితే నాన్నగారికి ఇట్లా చేశారని ఈతనే ఇన్ఫార్మ్ చేస్తే అతని ఆస్తులు అతన్ని ఇవ్వడంలో తప్పే ఉంది అని ఫోన్ కట్ చేశాడంట. చూసారా, కొంతమంది ఈ రోజులలో ఆస్తులు ఎట్లా కొట్లాడతారండి. మా నాన్నగారు సంపాదించిన ఆస్తి ఒక చిల్లి గవ్వ కూడా అసలు ఎక్కడికి పోద్దని దానికి రివర్స్గా చేస్తారు. వాళ్ళు అక్కడ ఏం లేదండి, అతను సంపాదించుకున్న ఆస్తులు అతను పంచుకుంటే తప్పే ఉంది అది అని చెప్పేసి వదిలేశారు. ఎలాంటి డిస్టర్బ్, ఎలాంటి చిక్కు లేకుండా అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే అవకాశం అండి. కొన్ని మనం గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం కావచ్చు, మనం కొన్ని పుణ్యఫలాల వలన మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలాల వల్ల కూడా మనకు ఇలాంటి మంచి మేలు జరుగుతూ ఉంటుంది. తులారాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన, మేషరాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టినటువంటి వారు, ఈ 4 రాశులలో పుట్టినవారు నిజంగా వీరు ఇక నుంచి వీళ్ళ టైం ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆర్థికంగా చాలా వరకు నిలదొక్కుంటారు. అసలు ఆకస్మికంగా ధన సంపాదన పెరుగుతుంది. అసలు ఎటు నుంచి ఎటువైపు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. ఆర్థిక స్థితిగతులు చాలా మార్పు వస్తే మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని వీరు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవస్థ మంచిగా చక్కగా బాగుపడుతుందండి. ఉన్నతంగా జీవిస్తారు, 10 మందిలో పేరు తెచ్చుకుంటారు, ఉన్నతంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము. మరి ఇలాంటి అదృష్ట యోగం అనేది కూడా అందరికీ పట్టదండి, కొంతమందికి మాత్రమే ఇలాంటి అదృష్ట యోగం పడుతుంది. అలాంటి ఈ రాశులలో పుట్టారంటే ఎన్నటికైనా మీరు ధనవంతులు కాక తప్పదు, అదృష్టవంతులు కాక తప్పదు. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 degrees to 360 degree కోణంలో మీ పేరు బలాన్ని పెంచుకోండి, మంచి జరుగుతుందండి. నా దగ్గరికి ఈస్ట్ గోదావరి అక్కడి నుండి తాడేపల్లిగూడెం వచ్చండి, అక్కడ నుండి నా దగ్గరకు వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే స్వతహాగా ఏంటంటే వాళ్ళు నేను తాడేపల్లిగూడెంలో ఉన్నప్పుడు మాత్రం నా వీడియోలు బాగా చూసేవారు. వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. నాకు హైదరాబాద్కి వస్తే ఎవరు లేరు, ఒక సార్ ఒక్కడే ఉన్నాడు. మన గురించి మనల్ని చూసేవాడు సార్ ఒక్కడే. అతన్ని వెళ్ళి కలుద్దాం, ఆయన ఏమన్నా ఉపాధి చూపెడతారు, చేద్దాం అని ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత తన జాతకాన్ని మొత్తం చూసి ఏం బాధపడకండి అమ్మా, మీకు మంచి రోజులు వచ్చాయి, రైట్ టైం స్టార్ట్ అయింది, మీకు బాగుపడతారని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు నిరక్షరాస్యులు, ఏం చదువుకోలేదు. నేను వాళ్ళకు ఫీజు అనేది తీసుకోకుండా వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఫీజు కట్టారు. కడితే మళ్ళీ ఆ ఫీజును మళ్ళీ కూడా రిటర్న్ ఇప్పించారు. వద్దమ్మా, నువ్వు ఈ డబ్బు ఇదే నీకు పెట్టుబడి, ఏదైనా పని చేసుకొని బ్రతకండి, నీకు మంచి టైం స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళకు ఆ ఫీజు వాళ్ళకే ఇచ్చేసాను. ఇచ్చేసి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్గా ఉన్నాడు. ఆవిడ పైన ఆ అపార్ట్మెంట్లో పని మనిషిగా వర్క్ చేసుకుంటుంది. ఈయనకు ఒక 10,000, ఆమెకు 10,000, 20,000 వస్తాయి. ఆ ఇల్లు రెంట్ హౌస్ లేకుండా ఆ ఇంట్లోనే గదిలో ఉండడానికి ఫస్ట్ ఒక అవకాశం దొరికింది వాళ్ళకి. ఇది ఏంటంటే లాండ్రీ చేసేవాడు, దానికి ఒక 3,000, 4,000, 5,000 అట్లా వచ్చేది. అనే మేలకు పర్వాలేదు, ఇంటికాడ ఉంటే పొలం పనులు అవి చేసుకుంటే పెద్దగా లాభం లేదు, కానీ ఇక్కడికి వస్తే కొంచెం కుదుట పడింది అని చెప్పేసి నాకు చెప్పారు. హ్యాపీగా ఉన్నారు. అంటే నా మీద నమ్మకంతో హైదరాబాద్కి వచ్చారండి. ఏదైనా చూసుకోవడా, ఏదైనా మాకు ఏదైనా జరిగితే సార్కు దగ్గరుండి చెప్పుకుంటాము. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎలా అయితే ట్రీట్ చేస్తారో వాళ్ళు కూడా మాకు ఎవరు తెలియదు, మీరే మాకు ఏదైనా మార్గం చూపించాలని నా దగ్గరకు వచ్చారు. కష్టపడి వెతుకు, ఏదైనా ఒకటి దొరుకుతాను, వెళ్ళి చూడు, నీ పేరు కరెక్షన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు పంపించారు.
అలా వాళ్ళకి దొరికింది. దొరికిన తర్వాత అతనికి రోజు ఒక 10 మంది అతని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే, ఇక్కడ ఏమైనా రెంట్ హౌస్‌లు ఏమైనా ఉన్నాయా? ఇల్లు కిరాయికి ఏమైనా దొరుకుతుందా? అని చెప్పేసి ఒక 10 మంది అడిగారు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఇలా రోజు అడుగుతున్నారు కదా! మనం ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏరియాలలో ఏమైనా రూమ్స్ ఏమన్నా తెలిసుంటే తెలుసుకొని వచ్చి వీళ్ళకి చెప్తే బాగుంటది కదా! అని చెప్పేసి అందరి ఇళ్లలో తిరిగి చుట్టుపక్కల ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయో తెలుసుకొని వచ్చి వచ్చే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చూసి అతనికి ఎంతో అంత జేబులో పెట్టిపోయారట. అలా పెట్టిపోయినటువంటి వాళ్ళు ఒకరోజు నా దగ్గర కరెక్షన్‌కి వచ్చారండి. మళ్ళీ రీకరెక్షన్ చేసుకుందామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ కలవడానికి. ఇలా జరిగింది సార్, ఏం చేయమంటారంటే, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి, ఒక చిన్న ఫర్మ్ ఓపెన్ చేసి నువ్వు స్టార్ట్ చేసుకో, రెంటల్స్ తీసుకో అని చెప్పాను. అది నాకు చదువు రాదు కదంటే, చదువు వచ్చేది ఏం లేదు. డైరెక్ట్‌గా నువ్వు ఒక బోర్డు నేను ఇచ్చినటువంటి పేరు పెట్టుకొని నువ్వు స్టార్ట్ చేసుకో, ఒక చిన్న రూమ్ గది అద్దెకు తీసుకొని పెట్టుకో అని చెప్పేసి చెప్తే, ఈరోజు చూస్తే ఈరోజు చూస్తే ఆయనకి ఎంత ప్రయోజనం ఉందంటే అసలు ఎక్సలెంట్ అండి అతనికి. ఎంతో మందికి ఈ రెంట్ హౌస్‌లు చూపెట్టుకుంటూ రెంటల్ వాడుకుంటూ నెలకొక 2 లక్షలు సంపాదిస్తున్నాడు. 1,50,000 నుండి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. అది మామూలు విషయం కాదండి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మార్చుకోగలిగితే అది 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో గనక మన పేరును మనం మార్చుకోగలిగితే మనకు ఇంకా తిరుగుండదండి. ఇది మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకసారి వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. తప్పకుండా మీరు అదృష్టవంతులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.